అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది. ఈ ముప్పును తప్పించుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. క్యాడర్లో జోష్ నింపడంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టనున్నారు. మే 10వ తేదీ వరకు ఈ యాత్ర సాగనుంది. యాత్రలో భాగంగా ముఖ్యమైన పట్టణాలలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తం 17 రోజుల పాటు యాత్ర సాగుతోంది. ఇందులో 21 రోడ్ షోలు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఇక నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మే 10వ తేదీన సిద్దిపేటలో జరిగే సభతో యాత్ర ముగుస్తోంది. కేసీఆర్ బస్సు యాత్ర సాగే రూట్లలో ఉదయం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతుల పొలాలు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇక రోడ్ షో తర్వాత బస చేసే ప్రాంతాలలో విద్యార్థులు, యువత, మహిళలు, మైనారిటీలు, వివిధ సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ యాత్రలో ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలు లేని నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో లోక్సభ పరిధిలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల రోడ్ షోలు ఉంటాయని సమాచారం. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా నేతలు పార్టీని వీడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి రోడ్ షోలు, షెడ్యూళ్లు ఖరారవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నిసారి లక్ లో మరోసారి చూడాలి. తెలంగాణ మొత్తానికి కూడా బీఆర్ఎస్ ఇంకా ఉంది, బీఆర్ఎస్ ప్రజల కోసమే ఉంది అనేటువంటి పోరాటంలో మాత్రం మొత్తానికి బస్సు యాత్ర షెడ్యూల్ కూడా ఖరారు. ఆ రకంగా ఏదేమైనా సరే ఈసారి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా డబుల్ డిజిట్ గెలవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగా కసరత్తు చేస్తుంది. కానీ ఓవైపు బీఆర్ఎస్ బాస్ ఎన్ని విధాలుగా పార్టీని తెరమి తీసుకురావాలనుకున్నా, మరోవైపు ఒక్కొక్కరుగా కార్యకర్తలు, నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీని వీడుతూనే ఉన్నారు. రోజుకొక నియోజకవర్గం నుంచి, రోజుకొక పట్టణం నుంచి, రోజుకొక మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని నెట్టుకు రావాలన్నా, బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా ప్రచారకంగా మారకుండా ఉండాలనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఓవైపు కేసీఆర్ కావచ్చు, పూర్తిగా రంగంలో దిగినా కూడా ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీకి వారు ఆశించినంత మేర ప్రజాదరణ రావడం లేదు చెప్పొచ్చు. మరోవైపు ఇప్పుడు ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ఈ ఇన్నాళ్ళుగా ఎలాగో ప్రజలు తమకు తీర్పులు ఇచ్చారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, 10 ఏళ్ల పాలన వాళ్ళకి నచ్చలేదు. సో ఇప్పటికైనా సరే చేసిన తప్పిదాలు ఏమన్నా సరే పునఃసమీక్షించుకోవాలి, పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కేసీఆర్ బస్సు యాత్ర కూడా చేపట్టారు. ఈ బస్సు యాత్రను రాజకీయ యాత్రగా తాను చెప్పుకోలేక కేవలం ఇదంతా కూడా ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ప్రజలకు చేసింది ఏమిటి, ఇంకా చేయాల్సింది ఏంటి, అసలు ఇచ్చిన హామీలు ఏమయ్యా, ఇవన్నీ కూడా ఓవైపు రైతులు ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, అలాగే ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో బస్సు యాత్ర అయితే ప్రారంభించారు. మరి ఈ బస్సు యాత్ర ఎంతవరకు సఫలీకృతమవుతుంది, ఎంతవరకు ప్రజలు బీఆర్ఎస్ ను విశ్వసిస్తారు? మరి ఒకవైపు ఇప్పటికే నేతలంతా కూడా, కార్యకర్తలంతా కూడా ఏ ప్రాంతంలో అయితే కేసీఆర్ పర్యటించాలనుకున్నారో ఆ ప్రాంతం నుంచి నేతలంతా ఒక్కొక్కరు వెళ్ళడం, మరి ఈ ఎండాకాలం అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీకి చేసినట్టు యాత్ర మరి ఏ రకంగా కలిసి వస్తుంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యాత్ర కావచ్చు,
ఇప్పుడు ఈ ప్రజలు యాత్రలో కేసీఆర్ చెప్పేటువంటి మాటలు కావచ్చు, కేసీఆర్ చెప్పేటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత మేర విశ్వసిస్తారు, ఎంత మేర పార్టీని మరోసారి నమ్మి ఓటు వేసే వరకు వారు కదులుతారు. మరి టీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం రానుందా, వచ్చే అవకాశం ఉందా? మరి అలాంటివి మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ఏ కాకమత్యలో ఇప్పటికీ వాళ్ళు ప్రణాళిక చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి ఆ రకంగా అయితే ఒక్కొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ నేతలు ఇటు క్యాడర్ తో పాటు లీడర్లు కూడా లేకపోవడంతో ఆ వాళ్ళు ఒకవైపు ఎన్ని ప్రణాళికలు చేసినా, ఎన్ని మాస్టర్ ప్లాన్ చేసినా, ఎన్ని యాత్రలు చేపట్టాలనుకున్నా, ఎంత మేర ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వం తప్పిదాలను చూపెట్టాలనుకున్నా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి వ్యాఖ్యలని మాత్రం చెప్పొచ్చు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో సమీపంలో ఉన్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ రాజకీయాలు మరి వారికి ఎంతవరకు కలిసి వస్తాయి అనేది మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపోవడంలో పైన అసలు ఎన్ని సీట్లు వస్తాయో దానిపైన స్పష్టత రానుంది. అలాగే ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న సీట్లు రాకపోవడంతో మాత్రం ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకమని చెప్పొచ్చు. ఇక ఉనికి కూడా పూర్తిగా కోల్పోతుంది అనే దానిలో అనుమానం లేదని కూడా చెప్పొచ్చు. శిరీష, రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.